ఘోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు తెలుగు రాష్ట్ర ఆవిర్భావానికి కారకుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గాంధేయ మార్గంలో నడిచిన వీరుడు ధీరుడు శ్రీ పొట్టి శ్రీరాములు అనే శీర్షిక తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు గురించి మనకు చాలా విషయాలు తెలియకుండా ఉన్నాయి. ఆయన 1946లో హరిజనులకు దేవాలయ ప్రవేశం గురించి 2 సార్లు నిరాహార దీక్ష చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి దానికి గాను అనుమతి సాధించారు. హరిజనుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే రీతిలో మరో 2 సార్లు నిరాహార దీక్షలు స్వతంత్ర భారతంలో 1948-49 కాలంలో చేసి ఆయన గెలిచారు. కానీ ఈ చరిత్రను పూర్తిగా మర్చిపోయిన స్థితిలో నేడు మనం ఉన్నాం. అంతేకాదు, అదే 1946-49 మధ్య కాలంలో పొట్టి శ్రీరాములు ఇదివరకటి నెల్లూరు జిల్లా ప్రాంతంలో చాలా కార్యక్రమాలు చేపట్టారు. గాంధేయ విధానంలో పొట్టి శ్రీరాములు శాంతియుతంగా పోరాటాలు చేశారు. ఆ పలు రకాల సేవా కార్యక్రమాల గురించి ఆయన 70వ వర్ధంతి సందర్భంగా నేడు మనం తెలుసుకుందాం. ఖాదీ ప్రచారం. పొట్టి శ్రీరాములు ఖద్దరు లుంగి మీద టవలు, గాంధీ టోపీ ధరించి చర్కా చేబూని ఖద్దర్ను ప్రచారం చేస్తూ అవసరమైన చోట చర్కా రిపేరు కూడా చేస్తూ వాటికి సంబంధించిన మరమ్మత్తు పనిముట్లను కూడా తన బ్యాగ్లో మోసుకెళ్లేవారు. కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామాలకు కూడా వెళ్ళేవారు. ప్రభుత్వ ఉద్యోగులు తన వేతనాలలో కొంత భాగంగా నూలును స్వీకరించాలని పొట్టి శ్రీరాములు ప్రతిపాదించారు. అంటే నూలును ధనానికి ప్రత్యామ్నాయంగా సూచించి ఖాదీకి నిరంతరమైన తోడ్పాటు ఉండాలని ఒక ఆర్థికవేత్తలా వివరించారు. ఇటువంటి అమూల్యమైన విషయాలను 1916 నవంబర్ 6న మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వానికి రాసిన ఒక కరపత్రంలో ఆయన సూచించారు. ఇదే సమయంలో బీదవారికి తోడ్పడవచ్చునని, దానికి ఖాదీ సిల్క్ను వ్యతిరేకించాలని 1949 ఆగస్టు 27న వెలువరించిన ప్రకటనా పత్రంలో కోరారు. పొట్టి శ్రీరాములు ప్రచారం నిరంతరం హేతుబద్ధంగా సాగేది. 1949 ఆగస్టు 10న మద్రాస్ ప్రభుత్వం పంచాయతీ మున్సిపల్ సిబ్బంది, పాకీవారు, వీధులు ఊడ్చేవారు, ఇతర చిన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఖాదీ ధరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అమ్ముడుపోని ఖాదీ వస్త్రాలను అమ్ముకునే వ్యూహంగా దీనిని పొట్టి శ్రీరాములు భావించి ఆ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బంధుమిత్రులతో, స్నేహితులతో చర్కా తిప్పించేవారు. తన ప్రోత్సాహంతో కులాంతర వివాహం చేసుకున్న వారికి ఎర్రవాడ చరకా బహుకరించేవారు. నెల్లూరు కలెక్టర్ మలయప్పన్ దంపతులు శ్రీరాములు ప్రోత్సాహంతో రోజు నూలు వడికేవారు. 1950 ఫిబ్రవరి 9వ తేదీన దరిద్ర నారాయణ పత్రికలో శ్రీరాములు ఖాదీ మిల్లు వస్త్రాల గురించి చాలా వివరమైన లోతైన వ్యాసం రాశారు. మిల్లు వస్త్రాలు నాణ్యంగా ఉన్నా, చౌకగా లభిస్తున్నా అందరికీ ప్రయోజనకరం కావు. అందుకే ఎక్కువ మందికి ఉపాధి, భృతి కల్పించే విషయంగా గాంధీజీ ఖాదీని ప్రోత్సహించారు. సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తే గాని దాని విశిష్టత తేటతెల్లం కాదు. ఖాదీ ప్రచారం, సేవ పొట్టి శ్రీరాములు దీర్ఘకాలికమైన స్పృహతో చేసినవే. మున్సిపల్ కార్మికుల సమస్యలకై పోరాటం చేసిన శ్రీరాములు. పొట్టి శ్రీరాములు దర్గామిట్టాలో పాకీవారి ఇండ్ల మధ్య నివసిస్తూ వారి అభ్యున్నతికి కార్యక్రమాలు చేపట్టారు. రాత్రిపూట పాఠశాలలు నిర్వహించడం, కోట్లాటలను మాన్పించడం, మద్యపానపు అలవాటు అరికట్టడం వంటి పనులు చేశారు. పాకీవారి నివాసాల మధ్య చెత్తను తొలగించే ఏర్పాటు లేదని 1946 నవంబర్ 22న నెల్లూరు మున్సిపాలిటీకి ఉత్తరం రాశారు. ఈ విషయమై స్పందన లేదని 1947 జనవరి 6న నెల్లూరు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అలాగే పాకీ పనివారి వీధుల్లో దీపాలు లేవని కూడా తెలిపారు. అంతకు 3 రోజుల ముందు పురపాలక శాఖ నుండి
కె కోటిరెడ్డి సమక్షంలో చర్చించిన ఈ సంగతిని గుర్తు చేశారు. పారిశుద్ధ్య పనివారి జీతాలు 25% పెంచమని సదరు లేఖ రాశారు. ఇలా పారిశుద్ధ్య పనివారేగాక వీధులు ఊడ్చేవారు, మురికితోలు శుభ్రం చేసేవారు, డ్రైవర్లు మొదలైన ఉద్యోగుల స్థితిగతుల కోసం కూడా పోరాడారు. 1946 ఆగస్టులో ఈ వర్గాలు సమ్మె చేసినప్పుడు కమ్యూనిస్టుల సమర్థింపు గురించి ఆలోచన చేయమని కాంగ్రెస్ నాయకులను కోరిన సందర్భంలో కాంగ్రెస్ వారంతా అక్రమ మార్గాలు అనుసరిస్తున్నారని విమర్శించారు. ఈ సమ్మె ఫలితంగా 213 మంది మున్సిపల్ ఉద్యోగులకు 25% అధిక వేతనం లభించగా 31 మంది పారిశుద్ధ్య వారికి వర్తింప చేయలేదు. దీని గురించి అధికారులకు, యంత్రాంగానికి ఉత్తరాలు రాశారు. ఇదే విషయమై 1947 జూలై 7 నుంచి దీక్షను ప్రకటించి నెల్లూరులో మత కలహాల కారణంగా పరిస్థితి అధ్వానంగా ఉందని, అలాంటి సమయంలో తన దీక్ష ద్వారా మరింత కలుషితం చేయగలదని వాయిదా వేసుకోవడంలో శ్రీరాముల విఘ్నత కనబడుతుంది. అయితే మరుసటి రోజే 31 మంది సమస్యను తీర్చుతూ అధికార నిర్ణయం వచ్చింది. ఇలా పొట్టి శ్రీరాములు 2 ఏళ్లు పాకి పనివారి మధ్య కలిసిమెలిసి జీవించినట్లుగా 1947 జూలై 8వ తేదీ గాంధీజీకి రాసిన ఉత్తరంలో శ్రీరాములు పేర్కొన్నారు. తాగుడు అలవాటు మాన్పించడం, మద్యపాన నిషేధానికి పూర్వగ్రామం నుండి ఒక సారాయి దుకాణం ఉండేది. తర్వాత ఇంటింటికి ఓ దుకాణంలా పరిస్థితి మారిందని పొట్టి శ్రీరాములు గమనించి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నిర్మాణ కార్యక్రమ నిర్వాహకుడిగా 1947 నవంబర్లో నియమింపబడిన తరువాత ఈ పనులను విజయవంతం చేశారు. హిందూ ముస్లిం సమైక్యతకై కృషి. ముస్లిం లీగ్ కౌన్సిల్ 1946 జూలై 29న సమావేశమై పాకిస్తాన్ను సాధించడానికి ప్రత్యక్ష చర్య తీసుకోవాలని నిర్ణయించింది. ఆగస్టు 16 నుంచి చర్యలు ప్రారంభించింది. ఆ రోజునే నౌకాలీలో దురంతం మొదలైంది. 5,000 మంది గతించారు, 15,000 మంది గాయపడ్డారు. దీనికి పరిష్కారంగా గాంధీజీ కొన్ని నెలల పాటు కలకత్తా ప్రాంతంలో ఉన్నారు. బొంబాయిలో ఈ ఘర్షణలు ప్రజ్వరిల్లడం పొట్టి శ్రీరాములు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంలోనే బొంబాయిలో హత్యాకాండ ఎలా ఆపాలి అనే కరపత్రం ప్రచురించారు. బొంబాయి దురంతాలకు హిందువులే ప్రధాన బాధ్యులని శ్రీరాములు అభిప్రాయం. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన కృషిని గాంధీజీ అభినందించారు. అన్ని రకాల సమస్యల గురించి పొట్టి శ్రీరాములు కృషి చేసేవారు. వాటి కోసం నిరంతరం పనిచేసే ధోరణి ఆయనలో కనపడేది. 1943 ఏప్రిల్ 14న దీనబంధు పత్రికలోను, 1949 జూన్ 5న నవయుగ పత్రికలోను భిక్షుకుల గురించి వ్యాసాలు రాశారు. బిచ్చం వేస్తున్నారని, మానసిక ఆర్థిక సమస్యలున్న ప్రజలు ఇల్లు వదిలి భిక్షుకులుగా మారిపోతున్నారని, కనుక ఉదారంగా భిక్షం వేయడం సరికాదని శ్రీరాములు అభిప్రాయం. ఈ సమస్య గురించి ఆయనకు చాలా స్పష్టత ఉంది. శ్రీరాములు భిక్ష వృత్తిని నిషేధించే చట్టం దానిని వృత్తిగా స్వీకరించిన వారికే వర్తిస్తుందని, సన్యాసులకు వర్తించదని చెప్పారు. పొట్టి శ్రీరాములు తీసుకునే పోరాట సమస్యలు చాలా ఆశ్చర్యం కలిగించేవి. ప్రభుత్వ రేషనింగ్ విధానాన్ని నిరసిస్తూ ఎర్నేని సుబ్రహ్మణ్యం మొదలైన వారితో కలిసి పొట్టి శ్రీరాములు 1947 అక్టోబర్లో ప్రదర్శన జరిపారు. అప్పుడు స్వతంత్ర భారతదేశం వాళ్ళని అరెస్ట్ చేసింది. అక్కడికి వెళ్ళి జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి సంస్కరణల కోసం ఉత్తరం రాశారు. అవసరమైతే నిరాహార దీక్షకు పూనుకుంటానని తెలియజేశారు. నెల్లూరులో ఉన్న సంజీవ శెట్టి వైశ్య హాస్టల్లో ఆనరరీ వార్డెన్గా శ్రీరాములు ఉండి గాంధేయ మార్గంలో సంస్కరించారు. ఏ విద్యార్థి అయినా సినిమాకు వెళితే పొద్దున్న వారి మొహం మీద తిలకం బొట్టు ఉండేది. హాస్టల్లో జరిగే అవకతవకలను, అవినీతిని బట్టబయలు చేసినందుకు పొట్టి శ్రీరాములను కొట్టడానికి కూడా రాత్రిపూట కొందరు వచ్చారు. అయితే తరువాత తొందరపడ్డామని వారు బాధపడ్డారు. పొట్టి శ్రీరాములు హిందూ సంఘ సంస్కరణ సమితి ద్వారా రజస్వలానంతర వివాహాలు, విధవా వివాహాలు, కులాంతర మతాంతర వివాహాలు, దిక్కులేని వారి దహన ఖనన సంస్కార కార్యక్రమాలు
ఎన్నిటినో నిర్వహించారు. హిందూ సంఘ సంస్కరణ సమితి కార్యక్రమాలలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ఈరోజు మనం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన కృషి గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.